స్టూడెంట్స్ అండ్ మై డే పేరెంట్స్, తెలంగాణ వెబ్సైట్ 2026 స్టూడెంట్స్ అందరికీ వెరీ వెరీ గుడ్ న్యూస్. ఇప్పుడు నేను చెప్పబోతున్న స్టూడెంట్స్కి కూడా ఫ్రీ సీట్స్ అయితే ఇవ్వడానికి గవర్నమెంట్ ప్రపోజల్ పెట్టింది. ఇందులో ఇప్పటి వరకు మాకు ఫ్రీ సీట్ రావట్లేదు అనుకున్న స్టూడెంట్స్ అందరికీ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అదేంటి అనేది క్లారిటీగా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ అప్డేట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కూడా చేయండి. ఇది రియల్గా గుడ్ న్యూస్. గవర్నమెంట్ ఈ డిసిషన్ ఎప్పటి నుంచో పెండింగ్లో పెట్టడం వల్ల చాలామంది స్టూడెంట్స్ నష్టపోయారు. కానీ ఇప్పుడు ఈ ఫ్రీ సీట్స్ ఇవ్వడం వల్ల చాలామంది స్టూడెంట్స్కి బెనిఫిట్ అవుతుంతో పాటు పేరెంట్స్కి ఫీ బర్డెన్ కూడా తప్పుతుంది. బిఫోర్ దట్ మీ కౌన్సిలింగ్ సంబంధించి కంప్లీట్ గైడెన్స్, మెంటర్షిప్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫీ పేమెంట్ బ్యాంక్ అకౌంట్కి పే చేసిన తర్వాత డైరెక్ట్గా వాట్సాప్కి స్క్రీన్ షాట్ పంపిస్తే మీరు మెంటర్షిప్లో జాయిన్ అవుతారు. మెంటర్షిప్లో ఒక్కసారి జాయిన్ అవుతే మీ కంప్లీట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అయిపోయి ఫస్ట్, సెకండ్, థర్డ్ ఫేసెస్ అయిపోయి మీరు కాలేజీలో ఫస్ట్ డే అడ్మిషన్ అయ్యేంత వరకు గైడెన్స్ ప్రొవైడ్ చేయడంతో పాటు మీరు ఇవ్వాల్సిన వెబ్ ఆప్షన్స్, ప్రియారిటీ లిస్టు ఎలా ఇవ్వాలి, ఎలా ఇస్తే మీకు బెస్ట్ కాలేజీలో సీట్ వస్తుంది, ప్రతి ఫేజ్ తర్వాత మీరు ఎలా డిసిషన్ తీసుకోవాలి, డిసిషన్ మేకింగ్ క్రైటీరియా ఏంటి, మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్, సీట్ కన్ఫర్మేషన్లో కంప్లీట్ సపోర్ట్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఫ్రీ సీట్ విషయానికి వస్తే మనకు ఎంసెట్ సంబంధించి ఎస్సీ, ఎస్టీ స్టూడెంట్స్ అందరికీ వాళ్ళ ర్యాంకుకి సంబంధం లేకుండా కంప్లీట్గా ఫ్రీ సీట్స్ ఉన్నాయి. అలాగే మీరు బీసీ కేటగిరీలో అందరు స్టూడెంట్స్కి, అలాగే ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్కి ఎవరికైతే ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేస్తున్నారో వాళ్ళకి 35,000 మాత్రమే ఫీ రింబర్స్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఓన్లీ బిలో 10K ర్యాంక్ వచ్చిన వాళ్ళకి మాత్రమే ఫ్రీ సీట్ ఇవ్వడం జరుగుతుంది బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్లో. కానీ ఇప్పుడు గవర్నమెంట్ అలా ఓన్లీ 10,000 ర్యాంక్ లోపు వచ్చిన స్టూడెంట్స్కే ఇస్తే ఫీ పేమెంటు 35,000 వచ్చేసి ఫీజెస్ అయితే పెరిగిపోయాయి. దానివల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో బీసీ అండ్ ఈబీసీ అంటే మనకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉన్న స్టూడెంట్స్ అందరికీ ఆల్రెడీ ఈ ఫీ రింబర్స్మెంట్ ఫ్రీ సీట్స్ ఇవ్వడం వల్ల ఇంత అమౌంట్ అవుతుందనేది కూడా ఫైల్ రెడీ చేయడం జరిగింది. అదేంటి అంటే వెబ్సైట్లో 10,000 ర్యాంకుకే కాదు 20,000 ర్యాంకు వరకు కూడా ఫ్రీ సీట్స్ ఇవ్వాలని అయితే డిసిషన్ అయితే తీసుకోవడం జరిగింది. అదే ఈ సెట్ అంటే మనకు డైరెక్ట్గా డిప్లొమా చేసిన వాళ్ళు ఈ సెట్ ద్వారా బీటెక్ సెకండ్ ఇయర్లో జాయిన్ అవుతారు. వాళ్ళకి 1000 ర్యాంకు లోపు వచ్చే వాళ్ళకి ఉండేది ఇప్పుడు వాళ్ళకి కూడా 1,500కు పెంచుతున్నారు. ఈ నివేదిక పరిశీలించాక ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఉంది. సో ఈ డిసిషన్ మనకు ఫస్ట్ రౌండ్ సీట్ అలాట్మెంట్ లేకపోతే వచ్చేస్తే, లేదు థర్డ్ ఫేజ్ కంప్లీట్ అయ్యేలోపు కూడా వచ్చేసింది అనుకోండి, మీకు ఫీ పే చేసినా కూడా 20,000 ర్యాంకు లోపు ఉన్న స్టూడెంట్స్ అందరికీ ఫ్రీ సీట్స్ అయితే ఇస్తారు. డిసిషన్ పెండింగ్లో ఉంటుందా లేదా అనేది త్వరలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంది. ఈ ఇయరే మీకు కనుక రావడానికి ఛాన్సెస్ 100% అయితే ఉన్నాయి. వస్తే మీరు ఇంకా రియల్గా 20,000 ర్యాంకులోపు ఉన్న స్టూడెంట్స్ అందరికీ ఫీ బర్డెన్ తప్పుతుంది. థ్యాంక్ యూ.